అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్ని మేము ముందుకు తీసుకొచ్చేసాను. సహజంగా మనందరం కష్టపడుతూ ఉంటాం, దాచాలనుకుంటాం, కానీ నెల చివరిలో చూస్తే ఏమీ మిగలదు. ఇలా చాలామందికి జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఈ 10 అంశాలను అలవాటు చేసుకుంటే మనం ప్రతి నెల కొంత మొత్తాన్ని పొదుపు చేయవచ్చు. మరి అవేంటో చూసేద్దాం రండి. మొదటిది బడ్జెట్. ప్రతి నెల మొదట్లోనే బడ్జెట్ని ప్లాన్ చేసుకోండి. ముందు నెల ఖర్చులని ఒక్కసారి బేరీజు చేసుకుని అనవసరమైన ఖర్చులు ఏమేం చేశారో చూసి ఈ నెలలో అవి రాకుండా జాగ్రత్త పడండి. రెండవది అవసర ఖర్చులు, వృధా ఖర్చులు. ఏదైనా కొనాలనిపించినప్పుడు అది కేవలం మనకు నచ్చి ఆకర్షణ చెందుకుంటున్నామా, లేదా అది మనకు నిజంగా అవసరమై కొంటున్నామా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల మన మీద మనకు కొంత కంట్రోల్ వస్తుంది. మూడో విషయం, లిస్ట్ తీసుకోండి. ఏదైనా షాపింగ్ ఉంది అన్నప్పుడు ముందుగానే మీకు కావాల్సిన రాసి పెట్టుకోండి. అప్పుడు కేవలం మనకి కావాల్సినవి మాత్రమే కొంటాం. లేదంటే అవసరమైనవి అనవసరమైనవి కూడా మనకు తెలియకుండానే కొనేస్తూ ఉంటాం. నాలుగో విషయం, ఆఫర్లు చూసి తొందరపడకండి. సహజంగా మన మధ్యతరగతి వాళ్ళు ఏదైనా ఆఫర్ కనిపిస్తే త్వరగా ఆకర్షణ చెందుతాం. అలా కాకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఎంత ఆఫర్లు వచ్చినా సరే మనకు అక్కర్లేని వస్తువు కోసం రూపాయి ఖర్చు పెట్టినా వృధాయే కదా. ఐదో విషయం, బయట తినుబండారాలను తినడం తగ్గించండి. ఇంట్లోనే శుచిగా శుభ్రంగా వండుకోవటానికి ప్రయత్నించండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆదాకి ఆదా. ఆరో విషయం, యూపీఐ కార్డ్ పేమెంట్స్ వల్ల మనకు తెలియకుండానే చిన్న చిన్న ఖర్చులు చేస్తూ ఉంటాం. ఆన్లైన్ పేమెంట్స్ను కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉండటం వల్ల ఖర్చు కంట్రోల్లో ఉంటుంది. ఏడో విషయం, చిన్న చిన్న ఖర్చులు అంటే టీ, స్నాక్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి కూడా గమనించండి. ఎనిమిదో విషయం, ఇంపల్స్ బయింగ్ ఆపండి. ఏదైనా చూసిన వెంటనే కొనేయకుండా 24 గంటలు వెయిట్ చేయండి. అప్పటికే అది నిజంగానే అవసరం అనిపిస్తే అప్పుడు కొనండి. తొమ్మిదో విషయం, అన్నెసెసరీ సబ్స్క్రిప్షన్స్ అంటే ఓటీటీ యాప్స్, మెంబర్షిప్స్ ఇలాంటివి వాడకపోతే వెంటనే క్యాన్సిల్ చేసేసుకోండి. ఇంకా చివరి విషయం, సేవింగ్స్ ముందే పెట్టండి. మీ ఆదాయాన్ని నెలకు కొంత మొత్తాన్ని ముందే సేవింగ్స్కి కేటాయించండి. ఆ తర్వాత నెల ఖర్చులకు సర్దుబాటు చేసుకోండి. మొదట్లో ఇది కొంచెం కష్టంగానే ఉన్నా సరే దీనివల్ల సంవత్సరం తర్వాత మన సేవింగ్స్ చూసి మనకు కలిగే ఆనందం ముందు ఇదంతా మర్చిపోతాం కదా. ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయి? వీటిలో ఆల్రెడీ మీరు పాటిస్తున్న టిప్స్ ఉన్నాయా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. దాంతోపాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.